హాయ్ అందరికీ. సో, ఈరోజు నేను ఒక స్పార్క్ ఇంటర్వ్యూ క్వెషన్ చెప్తాను. సో, ఇది డాగ్‌కి సంబంధించింది. సో, క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు జస్ట్ ఫైల్ రీడ్ చేసినప్పుడు 2 ఫైల్స్ రీడ్ చేసాం, జాయిన్ చేసినప్పుడు ఎన్ని స్టేజెస్ క్రియేట్ అవుతుంది అని క్వెషన్ అడుగుతారు. ఫస్ట్ నేను 3 సినారియోస్ తీసుకున్నాను. ఫస్ట్ ఫైల్ రీడ్ చేసినప్పుడు జస్ట్ 1 స్టేజ్ క్రియేట్ అవుతుంది. అదే 2 ఫైల్స్ రీడ్ చేసినప్పుడు 2 స్టేజెస్ క్రియేట్ అవుతుంది. ఈచ్ ఫైల్‌కి 1 స్టేజ్ అన్నట్టు. ఇండిపెండెంట్‌గా క్రియేట్ అవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ మనం ఏమనుకుంటాం, ఇక్కడ 2 ఫైల్స్ క్రియేట్ అయింది కదా! సో, ఇక్కడ 2 స్టేజెస్ ప్లస్ జాయిన్‌కి 1 స్టేజ్ 3 అనుకుంటాం. కానీ అది తప్పు. ఇక్కడ కూడా 2 స్టేజెసే. రీడ్ చేసినప్పుడు 2 ఫైల్స్ రీడ్ చేసినప్పుడు ఇక్కడ 1 స్టేజే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం జాయిన్ చేసే ముందర ఇది సింగిల్ యాక్షన్‌గా తీసుకుంటుంది. అంటే ఈ 2 ఫైల్స్‌ని పార్టిషనింగ్ చేసి ఆ ఆహ్, తర్వాత జాయిన్ చేస్తది. సో, ఇక్కడ జాయిన్ ఆపరేషన్ మనం ఈ యాక్షన్ అనేది అంటే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చేస్తున్నాం కాబట్టి సింగిల్ యాక్షన్‌లో ఈ 2 ఫైల్స్‌ననేది రీడ్ చేస్తుంది. సో, అందుకే ఇక్కడ జాయిన్ చేసే ముందర మనకి 2 స్టేజెస్ కాకుండా 1 స్టేజే యూజ్ చేస్తుంది డాగ్. థాంక్ యూ.